కేంద్రంలో గాడ్సే వర్సెస్ గాంధీల మధ్య యుద్ధం నడుస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గేల అరెస్టుకు నిరసనగా సికింద్రాబాద్ లో కాంగ్రెస్ నేతలతో కలిసి ర్యాలీ చేపట్టారు. 12 సంవత్సరాల ఎన్డీఏ హయాంలో 152 ఎగ్జామ్ పేపర్ లీకులు జరిగాయని గుర్తు చేశారు. ఢిల్లీలో ధర్నా చేసిన విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడాన్ని ఖండించారు. సుమారు 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వారి కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం న్యాయం చేయాలని గణేష్ డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల గురించి పోరాటం చేస్తుంటే వారిని అరెస్టు చేసినందుకు నిరసనగా ఒక నిరసన ర్యాలీ చేయడం జరిగింది. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఎప్పుడు చూసినా కూడా గత 12 సంవత్సరాల 152 పేపర్ లీకులు చేశారు. ఎన్టీఏ ఏదైతే పరీక్షలు నిర్వహిస్తుందో అది సక్రమంగా జరగాలి, పారదర్శకంగా ఉండాలి, వారిని అందులో కూడా ప్రక్షాళన జరగాలి. 22 మంది ఆత్మహత్య చేసుకుంటే వారి గురించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంటే ఏనాడు మోదీ గారు కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పట్టించుకోలేదు. ఇంకా చెప్తే వారిని టెర్రరిస్టులకు వివరించి మొన్న లాఠీ చార్జ్ కూడా చేశారు. ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వారికి న్యాయం చేయాలి. 152 పేపర్ లీక్ అయితే ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్కరిపైన కఠిన శిక్ష విధించలేదు. వారి మీద కఠిన శిక్ష విధించాలి. రానున్న అన్ని పరీక్షలు పారదర్శకంగా చేయాలన్నదే రాహుల్ గాంధీ గారిది కాంగ్రెస్ పార్టీ డిమాండ్. ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేయకుంటే ఈ డిమాండ్ రానున్న రోజుల్లో మోదీ గారు రిజైన్ చేయాలని కూడా డిమాండ్ మొదలవుతుంది. అది కూడా నిన్ననే మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, మన తెలంగాణ రాష్ట్రం నుంచే ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేస్తాం. గాంధీ వర్సెస్ గాడ్సేకి ఇది ఒక ఫైట్ జరుగుతుంది.